నేను నా పార్టీలో చేర్చుకున్నాడని చెప్పి వారే ఎన్నికల గెలిచిన తర్వాత మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ పార్టీలో కలుపుకుంటారు. ఇప్పుడు ఏ జాయినింగ్ ప్రోగ్రామ్స్ లేవు. ఎవరైతే నాతో నుండి నన్ను గెలిపించినారో వాళ్ళే నాతో ఉంటారు. యువకులని లీడర్స్గా తయారు చేస్తాను. ఇంకా 30 ఏళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. నేను ఎలక్షన్స్ ముందు కూడా చెప్పడం జరిగింది, దళాలు అనేటోళ్ళు ఉంటారు. కొత్త ప్రభుత్వం ఎక్కడికి వస్తే అక్కడ పోయి బిజినెస్లు చేసుకోను. అట్లాంటి వాళ్ళు నా దగ్గరకు అవసరం లేదు. బాధపల్లిలో టీఆర్ఎస్కి వెళ్ళి ఏదైతే అధికారం ఉన్న చేసిన పనులే ఉన్నాయి, కానీ కొత్త పనులు ఒకటి రాలేదు. ఒక్క రైతులు కూడా ఇదివరకు ఎవరున్నారు? నకిలీలు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఉండు, టీడీపీ ఉండు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండు, బీజేపీలు ఎవరు చూపెట్టాలి కదా. సంజయ్ జేసీబీ తీసుకొని పోతే పోలీసులతో ఆపేది. నేను రోడ్ వేపిస్తా, తప్పక వేపిస్తా. పోనీక రాదంటే నీకేమన్నా వాళ్ళు ఏమన్నా గోడ కడుతుండ్రా? టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండు, టీఆర్ఎస్ ₹1 కూడా తెచ్చలేదు, ఇదివరకు రాలేదు. అంతా మేము ఇచ్చిన డబ్బే. నమస్తే. ప్రస్తుతం మనతో జెడ్పీ వైస్ చైర్మన్ కోట్గల్ యాదయ్య గారు అయితే ఉన్నాము. ఏదైతే జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో అయితే మనం ఉన్నాము, ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్థానికంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి అనే విధంగా రాజకీయాలు అయితే ఒక రసాభాస విధంగా అయితే కొనసాగుతున్నాయి. సో ఎప్పుడు ఒక కొత్త సమస్య, గెలవక ముందు ఒక భూ కబ్జా అని చెప్పేసి, గెలిచిన తర్వాత కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ పోనీకే రోడ్ లేదని చెప్పేసి, అదేవిధంగా సిగ్నల్ గడ్డ దగ్గర రోడ్డు విషయంలో, సో ప్రతి విషయంలో, ఏదైతే ఉదండపూర్ ప్రాజెక్ట్ విషయంలో, సో వీటన్నిటిపైన అనేక ఆరోపణలు అయితే చేయడం జరుగుతుంది. సో నిన్న మొన్న బీఆర్ఎస్ నుంచి అనేక రకాల వలసలు కూడా పోవడం జరిగింది. వీటన్నిటిపైన మనతో జెడ్పీ వైస్ చైర్మన్ కోట్గల్ యాదయ్య గారు అయితే ఉన్నారు. సో వీటన్నిటి గురించి క్షుణ్ణంగా వారితో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారట? బాగుంది. సో ఏదైతే వాడివేడి చర్చలు అయితే జరుగుతున్నాయి మాజీ మంత్రికి మరియు ఎమ్మెల్యే గారికి, అనేక ఆరోపణలు, ఒక వారానికి ఒకటి ఒక కొత్త న్యూస్ అయితే బయటకు వస్తున్నది. ఎన్ని కబ్జాలు చేసిన అంటారు లక్ష్మారెడ్డి గారు? ఇప్పుడు ఏంటంటే లక్ష్మారెడ్డి గారు జిల్లాలని నేను అనుకుంటా, రాజకీయం అంటే ఇది ప్రజలకు సేవ అనేది వారితో మేము నేర్చుకున్నాం. ఎక్కడ కూడా వాస్తవంగా ప్రజలకు నిరంతరం ప్రజలకు సేవ చేయాలంటే చూస్తాడు, కానీ ఆ భూ కబ్జాలు అవన్నీ, భూ కబ్జా చేయడానికి వస్తానికి అవతల భూమి ఊకుండాలి కదా. ఎవరైతే భూమి కబ్జా చేయాలనో ఆ భూమి వాడు ఊకుంటాడా? ఏదో బెదిరించి నయానో భయానో ఇచ్చి. ఇప్పుడు సోషల్ మీడియా అయింది, ఎక్కడ కూడా భూ కబ్జాలు చేయడానికి ఆస్కారాలే లేదు. ధరణి వచ్చింది, ధరణి రాకముందు కూడా ధరణి పట్టదారికి వచ్చి చేస్తేనేగా చేంజ్ అయ్యేది. అంటే రాజకీయాలు ఏంటంటే తన ఉనికిని కాపాడడానికి ఇతరుల మీద నిందలు వేయడం అలవాటు పొలిటికల్. గత రాజకీయ నాయకులు అలాగూ, ఇప్పుడు రాజకీయ నాయకులు అలాగూ. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడానికి రోడ్డు కూడా కబ్జా చేస్తారని. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లాలోనే మెడికల్ కాలేజు లక్ష్మణ్ పీరియడ్లో మొట్టమొదటి స్టేట్లోనే. తర్వాత ఈ కాన్స్టిట్యూన్సీ చర్చలకు వచ్చే వరకల్లా 30 పడకల హాస్పిటల్ పాదపల్లిది ఉండే. నా కాన్స్టిట్యూన్సీలో నేను ఒక హెల్త్ మినిస్టర్ను, నాకు 100 పడకల హాస్పిటల్ ఉంటే బాగుంటుందంటని చెప్పి ఆలోచన చేసి కట్టడానికి ప్రయత్నం చేశాను. పాత హాస్పిటల్ కట్టాలంటే స్థలం లేదు, వాస్తవంగా చాలా ఇబ్బంది ఉంది. యువతలో మున్సిపాలిటీ ఆఫీస్ ఉంది, ఎక్కడ కూడా ఏంటంటే ప్రభుత్వ స్థలాలు చర్చలు లేవు. కాబట్టి తన 2 ఎకరాలది సిలింగ్ ల్యాండ్ రైతులకు ఇస్తే వాళ్ళకి డబ్బులు కట్టించి ఎంఆర్ఓ దగ్గరికి పోయి వాళ్ళతో క్యాన్సిలేషన్ చేసి ఉచితంగా ల్యాండ్ ఇప్పించి లెక్క దాంట్లోనే 100 పడకల హాస్పిటల్ కట్టేయాలి. బాట అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక బాట ఉంది, మిగతాది అవతలికెళ్ళి ఒక బాట కూడా తీసుకొచ్చినాం. ఆ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేయడం జరిగింది. దాన్ని కూడా ఏంటంటే ఆ రోజు పరిస్థితిలో అనుకో అకామిడేషన్ ఎంత ఉందో ఆ రోజు అంతే ఉంది. 100 పడకలు ఉన్నప్పుడు ఏంటంటే ఉండే, మళ్ళీ అధికారం వస్తుందేమో, దానికి వసతులు కూడా ఏంటంటే డాక్టర్లే కానీ నర్సులే కానీ స్టాఫ్ లేకుంటే చేసుకుందామంట అన్నాడు. అది అంత కాలంలోనే ఇనాగ్రేషన్ చేసినాము. రోడ్డు విషయంలో పోకుండా రోడ్డు బరాబర్ ఇప్పుడు రాండి కాలు తీసుకొని పోదాం. రోడ్డు ఉంది, చిన్నగా ఉంది, మధ్యలోకి వెళ్ళిపోవడానికి చుట్టూ తిరిగిపోవాల్సి ఉంది. వాస్తవంగా ఏంటంటే మనం హైదరాబాద్కి వెళ్ళి జడ్చీలోకి వచ్చినప్పుడు మనుషుల అవసరానికి వస్తానికి సింగిల్ రోడ్ ఉంది.
మామనాడు నుంచి కోదాడ వరకు సింగల్ రోడ్ ఉన్నది. మనుషుల అవసరాని కోసం పెద్ద చేసుకునే అవకాశాలు ఉన్నాయి కదా. పరిస్థితి హాస్పిటల్ లేకుండా 2 ఎకరాలు తెచ్చినాము. ఇప్పుడు రోడ్ లేకుండా రెడల్ప్ చేస్తాం కదా. పరిస్థితిని బట్టి ఏంటంటే మనిషి నడవడిని మార్చుకోవాలి అనేది ప్రభుత్వ అవసరాలకి కానీ ప్రజల అవసరాల కోసానికి చిన్నదాన్ని పెద్దగా చేసుకుని మన చేతుల్లో ఉంటుంది కదా, ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా. లేదంటున్నాడు మన లక్ష్మణ్ క్లియర్ చెప్పిండు, నేను సొంత డబ్బులు పెట్టి రోడ్ లేదంటుండ్రు కదా, నేను రోడ్డు తీసుకొని ఏపీ ఇస్తా అంటని చెప్పి ఒకసారి ఇంతకుముందు మా లక్ష్మణ్ సార్ చెప్తే జేసీబీ తీసుకొని పోతే పోలీసులతో ఆపారు. అప్పుడు కూడా మన మీడియా ద్వారా చెప్పిండు, నేను రోడ్ వేపిస్తా తప్పక వేపిస్తా అని చెప్పి అంటాం. రోడ్లు కూడా చేసుకోవచ్చుగా, అది పెద్ద సమస్య కాదుగా. సొంత ఖర్చులతో వేస్తా అంటే కూడా మళ్ళీ అడ్డం వచ్చింది, పేరు ఏడుస్తుందని వస్తారంట, పేరు ఏడుస్తా అంటే చెప్పి అంటే ఊపుకుంటుంది. పోలీసులతో ఆపించారు కదా. రోడ్డు లేకుంటే రోడ్డు వెడల్పు చేసుకోవచ్చు, అది మన చేతులు ఉన్నది కదా. సో అదేవిధంగా ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే సిగ్నల్ గడ్డ దగ్గర ఫ్లైఓవర్ విషయంలో కావాలని చెప్పేసి అక్కడ వాటర్ ఇప్పుడు నిలవడానికి ప్రధాన కారణం లక్ష్మారెడ్డి గారి అర్థం పర్థం లేకుండా రోడ్డు విస్తరణ చేయడం వల్లనే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఏదైతే నేషనల్ హైవే అథారిటీకి రైతుండ్రో వారి దగ్గర హైదరాబాద్ పోయి కూడా లక్ష్మణ్ సార్ మాట్లాడారు. వాస్తవంగా నీళ్లు మడుస్తలేవు, ఏం మడుస్తలేవు, పాత బజారుకు పోవడానికి కోసానికి ఇబ్బంది ఉందంటని చెప్పి అక్కడ కొందరు ప్రజలు ఆలోచన చేస్తే వాస్తవంగా ఏమో ఇబ్బంది ఉందని చెప్పి మరి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి ఇంతకుముందే ఫ్లైఓవర్ ఉండే వాస్తవంగా ఫ్లైఓవర్ కడితే జడ్చీలకు కళ పోతుంది, రూపం పోతుంది, ఇబ్బందులు కలుగుతుంది. ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి నాలుకల్లు పోవడానికి అని ఇబ్బంది ఉంది, బస్ స్టాండ్ పోవడానికి పాత బజార్ పోవడానికి ఇబ్బంది అంటని చెప్పి ఉన్నదాన్ని ప్రజలకు ఎట్లా అనుకూలం ఉన్నట్టు ఫ్లైఓవర్ తీసేసి తగ్గియడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే పాత బజార్ కూడదంటని అంటారు. వాస్తవంగా డిజైన్లోనే ఉంది, పాత బజార్కు యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నాయి. బస్సులు పోవచ్చు, లారీలు పోవచ్చు, ప్రజలు పోవచ్చు అంట చెప్పి. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నాం, షాద్నగర్ పోవాలి. షాద్నగర్ పోయి హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన బండిని షాద్నగర్ కోనికి యూటర్న్ తీసుకొని పోనీకి ఉందిగా. ఏది లేకుండా ఎట్లా చేస్తారు డిజైన్? ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే టెక్నికల్గా చేసేటప్పుడు అన్ని ఆలోచన చేసి చేస్తారు. కాబట్టి ఏంటంటే పోనీక రాదంటే నీకేమన్నా వాళ్ళు ఏమైనా గోడ కడుతుండ్రా? కంపౌండ్ ఏదైనా గోడ కట్టేప్పుడు పోనీక రాదు. వాళ్ళు క్లియర్గా నీకు డిజైన్లో ఇచ్చిండ్రు, అది ప్రెస్లోకి చూపించారు లక్ష్మణ్ సార్. ఇది తప్పు, ఎమ్మెల్యే గారు పోనీక రాదు, పెద్ద వాహనాలు పోదంటని చెప్పి ఆరోపణ చేస్తే వాస్తవంగా తప్పకపోతే నేను నిరూపిస్తానని చెప్పి మీడియా ద్వారా ఇంతకుముందు చెప్పిన దాంతో నువ్వు సెన్సే లేదు. ప్రజలందరూ స్పష్టంగా నిజంగా అర్థం చేసుకున్నారు. ఆ డిజైన్ కూడా వాట్సాప్లలో పెట్టాం, గ్రూప్లలో పెట్టాం, దాన్ని ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి పాత బజారు పోవడానికి కోసానికి సో కావాలని చేసిన ఆరోపణ, కావాలని ఉట్టిగా ఏంటంటే ఆరోపణ ఎందుకోసానికి అయితే ఆయనతో చేయకపోతే ఉనికిపోతుంది అంటే సహజంగా చేయాలి పనులు. ఒకవేళ ఇబ్బంది ఉంటే అధికారం కాంగ్రెస్లో ఉంది, వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కాబట్టి ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రజల కోసం వారు ప్రయత్నం చేసి చేయాలి. లక్ష్మణ్ పొరపాటు చేస్తే మరి ఏ విధంగా చేయాలంటే చెప్పి ఆలోచన మేరకు మా పీరియడ్లో లక్ష్మణ్ చేసినట్టు మీ పీరియడ్లో నీ బాధ్యత చేయాలి. అది ఇంకేంటంటే మీ బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. ప్రెస్ మీట్ డ్యూటీకి ఇట్లుంది గట్లుందండి. సో ప్రతిపక్షం మీరయ్యారు, అధికారం మేమైనా. సో నిన్న మాట్లాడుతూ ఏదైతే ఉదాహరణప్పుడు ప్రాజెక్టుకు సంబంధించి అనేక నకిలీ వ్యక్తులను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను అక్కడ భూములు ఇల్లు వాళ్ళని పేర్లు ఎక్కించి వాళ్ళ మీద అమౌంట్ తినే ప్రయత్నం చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో వాస్తవంగా ఇట్లా ఈ విధంగా చేయడానికి ప్రధాన కారణం ఏంటి? వాస్తవంగా రెవెన్యూ చట్టమే కానీ ఏదే కానీ ఎవరే కానీ సరే ఎంఆర్ఓ, ఆర్డీఓ కానీ కలెక్టరే కానీ డబ్బులు కానీ ఎవరికంటే పంచనే కదా. ఆర్ఓ రైతు పేరు ఉంటేనే రైతుకు ఇవ్వడానికి వస్తుంది. రైతు పేరు లేని ఎవరికి ఇస్తుంది అంటే ఆడిటర్ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇంకోటి ఏంటంటే నకిలీ రైతులను నేమ్స్ రాపించినట్ట ఇప్పటికీ సంవత్సరం 8 నెలలు 10 నెలలు అవుతుంది. ఒక్క రైతులు కూడా ఇదివరకు ఎవరు ఉండరు, నకిలీలు ఎవరు ఉండరు, కాంగ్రెస్ వాళ్ళు ఉండరు, టీడీపీ ఉండరు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండరు, బీజేపీలో ఎవరు ఉండరు, చూపెట్టాలి కదా. ఇప్పటి వరకు ఒక్కరు కూడా చూపెట్టారు. ఆరోపణలు 2-3 సార్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండరు, టీఆర్ఎస్ వాస్తవంగా ఏంటంటే ఎవరైతే ఇబ్బంది వాస్తవంగా ఏంటంటే గ్రామాలు ఏవైతే పోయే గ్రామాలకు వెళ్ళిందంటే వాస్తవంగా మీరు ఎవరు ఉండరు అంటే చెప్పి అధికారులు అడిగితే వాళ్ళందరూ కూడా ఏంటంటే హైదరాబాద్ ఊళ్ళో పుట్టి
ఒక 10 ఏళ్ళ నుండి 20 ఏళ్ళ నుండి పెండిళ్ళు అయిన తర్వాత హైదరాబాద్ పోయిన వాళ్ళు కూడా కొందరు దరఖాస్తు పెట్టిన అది వెరిఫికేషన్ కాలేదు. దరఖాస్తు పెట్టినంత మాత్రం మనం ఏం కదా వెరిఫికేషన్ చేయాలి, గ్రామ సభ పెట్టాలి, అధికారులు వస్తారు, గ్రామ సభలు వీళ్ళు ఊరా కాదా, వీళ్ళు నిజమా కాదండి అని చెప్పి ఎవరైతే తప్పు చేస్తున్నా ఆటోమేటిక్ వాళ్ళే ఊరోళ్ళే చెప్తారు, సార్ వాడిని వాళ్ళ తమ్ముంది ఇస్తున్నావు హైదరాబాద్ ఉన్నారు, మా అన్నది ఎందుకు ఏమంటారు ఊరోళ్ళు అడుగుతారు. కాబట్టి ఏదైతే ఎమ్మెల్యే గారు చేసే ఆరోపణలు ఉపాసం నిజంగా ఆ రోజు దరఖాస్తు పెట్టిన ఇంకా ఫైనల్ కాలేదు. సో పెద్ద ఎత్తున భారీ ఎత్తున అనుకోవచ్చు నిన్న సీఎం గారి దగ్గర బీఆర్ఎస్ నుంచి చేరికలు అయితే జరుగుతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి మేము పోయినామని కూడా చెప్తున్నారు వాళ్ళు. సో నిజంగా అంత అభివృద్ధి జరుగుతున్నదా వాస్తవంగా? మీరు ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆశపడ్డారు ప్రజలు, ముసలిలే కానీ రైతులే కానీ కేసీఆర్ ఇచ్చిన దాన్ని కొద్దిగా ఎక్కువ ఇస్తారంటే ఆశపడ్డారు. గత సంవత్సరం 10 నెలల్లో చూస్తున్నాం. ఎవరికైతే ఇచ్చిన ఆమె ఎవరికైనా నెరవేర్తించారు. ఇప్పుడు నిర్వర్తించినందుకే అభివృద్ధిని చూసి మేము పోతున్నాము అని ఏడ నిర్వర్తించారు. మీరు మీడియా ఉన్నారు, మీ పార్టీలే కదా ఇప్పుడు పోయినట్లు. వాస్తవంగా ఎకరాకు 7,500 సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. నీవిచ్చిన మాటనే రైతు డిక్లరేషన్ నీవిచ్చిన మాటలనే అదే నువ్వు చేయలేదు. 15,000 7,500కి 6,000 రూపాయలు చేసినావు, 12,000 చేసి 1,500 పోయిందిగా, 3,000 అనే పోయాగా. రుణమాఫీ అంటున్నాం, 7 రుణమాఫీ చేసినాం. మా ఇంట్లో 3 ఉన్నాం, నేనున్నా, మా భార్య ఉన్నాడు, మా బిడ్డడు, మా తమ్ముడు ఉన్నాడు, మాకే కాలే. కేసీఆర్ కానీ కేటీఆర్ క్లియర్గా చెప్పడం కానీ హరీష్ రావు చెప్పారు, మా మంత్రులు మాజీ మంత్రులు చెప్పారు, మాజీ ఎమ్మెల్యే చెప్పారు. ఏ ఊళ్ళోనైనా సరే రుణమాఫీ 100% జరిగినట్టుండే కొండాపూర్ కొని కోడంగల్ కొని ఏ ఊరికి పోయినా సరే నిరూపించండి అంటాను. ఎక్కడ జరిగింది? ముసలిళ్ళకి ఇస్తాను 4,000 ఎక్కడ, ఆడపిల్లలకి ఇస్తాను 2,500 ఎక్కడ, వికలాంగులకు ఇస్తాను 6,000 రూపాయలు ఎక్కడ, స్కూటీలు ఎక్కడ, ఏవి ఇంప్లిమెంట్ చేసిందంటని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కలుస్తారు. వాళ్ళ అవకాశం కోసానికి ఎవరైనా కలుస్తుంటే అభివృద్ధి కాదు, సొంత ప్రయోజనాల కోసానికి పోతారు. లేదంటే 10 ఏళ్ళు మేము మా దాంట్లో సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషం ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్లో పోతే అవుతుంది అంటారు, కానీ కాంగ్రెస్లో పోయిన వాళ్ళందరూ ఇలా బాధపడుతున్నారు. గౌరవం లేదు మాకంటని చెప్పి, ₹1 లేదంటని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే అభివృద్ధి కాదు, అభివృద్ధి కూడా ఎక్కడ కూడా కగ్గుపడతలేదు. బాధపల్లిలో టీఆర్ఎస్కి వెళ్ళి ఏదైతే అధికారం ఉన్న చేసిన పనులే ఉన్నాయి, కానీ కొత్త పనులు ఒకటి రాలేదు. ₹1 కూడా జడ్చలేదు, ఇదివరకు రాలేదు. అంతా మేము ఇచ్చిన డబ్బే. వాళ్ళు ఏంటంటే రీటెండర్స్ చేంజ్ చేసి తీసుకొడతారు. కాబట్టి అభివృద్ధి అనేది పొరపాటు. అభివృద్ధి చూసి పోయేటోళ్ళు కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టాం. నిన్న పోయిన వాళ్ళ గురించి కూడా మా జడ్చలు మా శని పోయిందంటని చెప్పి టపాకాయలు కాల్చారు, జడ్చలు కాల్చారు, మిడిజిలు కాల్చారు, ప్రెస్ మీట్ అంటే పెడతాం. వాస్తవంగా అదే ఎమ్మెల్యే గారు ఏమనంటే ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలొద్దు, టీఆర్ఎస్ పార్టీ అవినీతి కోల్పోయారు, బదలాములు ఉన్నారు, నేను నా పార్టీలో చేర్చుకోనంటని చెప్పి వారే ఎన్నికల గెలిచిన తర్వాత మాట్లాడుతున్నారు. ఇప్పుడే వాళ్ళే మళ్ళీ పార్టీలో కలుపుకుంటారు. అంటే వచ్చేటోళ్ళ కొద్ది ఏంటంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా ఏంటంటే ఆలోచన చేసి వ్యవహారం మాట్లాడాలి. ఇప్పుడు గౌరవిస్తాం, జడ్చలకి వెళ్ళి ఒక యువ నాయకుడు గెలిచిండు, మా జడ్చల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అంటని చెప్పి భావిస్తాం. కానీ ఉట్టి మాటలు అవి అంటే మాట్లాడితే ప్రజలకు మేలయ్యే మాటలు మాట్లాడాలి, అభివృద్ధి అయ్యే మాటలు మాట్లాడాలి. ఆరోపణలు శాశ్వతం కాదు, ఎవరు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు. కాబట్టి దాన్నే మనం ఏంటంటే ప్రచారకంగా ఎప్పుడు మాట్లాడుతుంటే ప్రజల్లో మనకు ఇమేజ్ తగ్గుతుంది. ఒకటే అబద్ధాలు చెప్తుంటే తగ్గుతుంది, ఇమేజ్ తగ్గుతుంది. గౌరవం ఏంటంటే గౌరవం. నేను ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే వారు చెప్పిందే వేదం అంటాను అనుకుంటాను. కాన్స్టిట్యున్సీ 2,20,000 మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆయన చెప్పిందే నిజమంటానని నమ్ముతాం. ఆ నిజాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆరోపణ కాదు, ముఖ్యంగా ఆరోపణలు నిరూపణ కావాలి కదా. ఒక మంచి ఆఫర్ వస్తే కోట్కల్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటాడా? ఇప్పుడు కాంగ్రెస్ నేను టీఆర్ఎస్ లేనప్పుడు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేశాను. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించిన తర్వాత
టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో రాష్ట్రం ఏర్పాటు చేస్తే అన్ని కులాల సమస్యలు తీరుతాయంటని చెప్పి కలగదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నింటి నష్టపోయినాం కాబట్టి రాష్ట్రం సాధిస్తేనే ఇవన్నీ కలుగుతాయంటని చెప్పి ఒక ఉద్యమం పార్టీలో పనిచేసాం, రాష్ట్రం సాధించినాం. ఒకరోజు సంతోషం చెప్పాం. భారతదేశానికి పోరాటం చేసిన మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ రకంగా సంతోషపడ్డారు. దేశాని కోసానికి, రాష్ట్రాని కోసానికి మేము పోరాటం చేసాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం సాధించుకున్న సరే ఏంటంటే ఒక ఉద్యమ నాయకుడు 9 కాలాల పాటు ముఖ్యమంత్రి అయ్యాడు. రైతులు ఏం ఆలోచన చేశారు, విద్యార్థులు ఏం ఆలోచన చేశారు, ముసలోళ్ళు ఏం ఆలోచన చేశారు అని చెప్పి అలా పెళ్లి కాని పిల్లలు ఏం ఆలోచన చేసినారు అనేది కూడా ఈ 9 ఏళ్ళు చూసినాం. కాబట్టి ఒక ఉద్యమంలో పనిచేసినాను. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికే కానీ ఈ దేశానికి ఏమీ మేలు చేయలేదు. ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంత వరకు ఎప్పుడు కూడా పార్టీకే పనిచేస్తాం. కాబట్టి ఆ తృప్తి, ఆనందం ఇలా 10 నెలలు, సంవత్సరం, 6 నెలలు అయినా సరే, అధికారం పోయినా సరే బాధ లేదు. అధికారం పోయినా సరే బాధ లేదు. ప్రజలు ఇంకా మేము అధికారం ఉన్నట్టు అని చెప్పి ప్రజలు కూడా ఏంటంటే మాతకు వస్తేనే బాగుంటుందంటే ఆలోచిస్తారు. ఎలాంటి ఆలోచన లేదు. పోయేటోళ్ళు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, అది సౌతి తల్లి పార్టీ కాంగ్రెస్, తల్లి తండ్రి పార్టీ టీఆర్ఎస్. కాబట్టి అప్పుడు పోతే సౌతి తల్లికి పోతే ఎప్పుడైనా ఇబ్బందులే కలుగుతాయి కానీ న్యాయం జరగదు. కాబట్టి ఇంకెవరికైనా పోయేటోళ్ళు ఉంటే కదా దాన్ని విరమించుకోవాలని చెప్పి మనం చేస్తాం. ఓకే, సో ఈ 18 నెలలు అంటే దాదాపు 20 నెలలు అవుతుంది. సో ఫైనల్గా 20 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది అన్న కాంగ్రెస్ది? బీఆర్ఎస్ కన్నా బెటర్ ఉందా, ఇంకా దారుణం ఉండదు? ఇప్పుడు ఇందాకనే చెప్పాను, కేసీఆర్ గారు తెలంగాణ ఒక గోల్డ్ మెడల్గా దేశమంతా చూపించిన నాయకుడు. ఇక్కడున్న నీళ్ళే కానీ, మంచినీళ్ళు కానీ, ప్రాజెక్టులే కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, 24 గంటలు కరెంటే కానీ, విదేశీ విద్య పేద పిల్లలకు విదేశాల విమానాలు పోయి చదువుకునే అవకాశాన్ని కేసీఆర్ కల్పించాడు. ఇప్పటి వరకు కూడా ఏదైతే పిల్లలకి ఎలా దాదాపు ఇప్పటికీ గురుకుల పాఠశాలల్లో 1000 మంది విద్యార్థులు చనిపోయారు. సరిగ్గా లేక ఇబ్బందులకు గురి అయ్యి ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా దాని గురించి ఆలోచన చేస్తారు. ఒక్కసారి కూడా ఆలోచన చేస్తారు. ఇలా కరెంటు 24 గంటల కరెంటు లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా ఎవరిని ఒక పిల్లని అడుగు, ఒక టీచర్ని, ఉద్యోగస్తుని ఎవరిని అడుగు, కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు బాగున్నదా, ఇప్పుడు బాగున్నదండి చెప్పి. మొన్న ఒక అమ్మాయి చెప్తున్నది, డిగ్రీ చదువుతుంది అమ్మాయి చెప్తుంది, ఏమైతే వర్షం పడ్డప్పుడే కరెంటు పోతుండే కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కరెంటు అనేది నమ్మకం లేకుండా అయిందంట. ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు ఒక మాట, ఇప్పటికి దాదాపు ఢిల్లీకి 50 సార్లు పోయారు. 50 సార్లులా దాదాపు నేను అనుకుంటే 300 దాదాపు 600-700 రోజులు 500-400 రోజులు పనిచేస్తే 50 సార్లు పెట్టుకున్నా సరే ఢిల్లీకి కొట్టి 5 ముళ్ళ 150 రోజులు ఢిల్లీలో గడిపిండు. నేను 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి పోయి రావడానికి టైం కేటాయిస్తున్నాడు. కానీ మరి ఈరోజు ప్రజల కోసానికి ఏం చేయాలి? మొన్న కొల్లాపూర్ మీటింగ్లో మాట్లాడాడు. దాదాపు కేసీఆర్ నోట్లో మాట్లాడలేదు 38 సార్లు. ఆయన మాట్లాడింది 48 నిమిషాలు అయితే 38 సార్లు కేసీఆర్ గారు అన్నాడు. వాని కేసీఆర్ గారిని మాట్లాడింది ఆయన వాళ్ళ మధ్యలో, రేవంత్ రెడ్డి మధ్యలో ఇప్పుడు కేసీఆర్ కనిపెడుతుంది. కేసీఆర్ని ఎట దూరం చేయాలంటే అని చెప్పి ఆలోచన చేసుకుని వారి పోడిన నిత్యం ప్రజల ముందర తలుస్తున్నాడు. అంటే అభివృద్ధి కాడికి వస్తే ఏంటంటే ఎలాంటి అభివృద్ధి లేదు, వాస్తవంగా చేసింది లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పీరియడ్ అయితే అవుతుందో ఇప్పటివరకు ఏం చేయలేదు, మాటలతోనే గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూడా ఏంటంటే ఈరోజు ప్రభుత్వాన్ని నడపాలంటే నా దాంట్లో లేవంటని చెప్పి వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా ఇవాళ వికలాంగులు రేపు ఆగస్టు 13 తారీఖుతో మీటింగ్ పెట్టాను. వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తున్నాడు. 6,000 ఎందుకు ఇవ్వవు, మాకెందుకు అన్న పాట ఎందుకు నెరవేర్చమంటని అంటున్నారు. ఎందుకంటే డబ్బులు లేదంటారు. నీకు ప్రభుత్వాన్ని నడిపి మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు నెలకిచ్చే ఏదైతే గౌరవేతనం ఉందో రెగ్యులర్ మీకు ముడుతుంది కాబట్టి మాకు వికలాంగులకు వచ్చేటివి ఎందుకు ఇవ్వమంటని చెప్పాడు. ఎక్కడ అభివృద్ధి జరిగింది? వాస్తవం నేను అడ్డుపడుతున్నా.
పాలమూరు ప్రాజెక్టు చేసినాం 8% పూర్తయింది, 20% ఉంది, దాన్ని ఇంకా క్లియర్ చేస్తలేవు. మొన్న మేము అందరం కొట్లాడితే, మా పార్టీ కొట్లాడితే ఎందుకు కేర్లేరికి నీళ్ళు వదిలేవాడని కొట్లాడితే మొన్న వదిలేయడం జరిగింది. అంటే ప్రభుత్వం మీద ఏంటంటే ఆదివాసీ ఎవరిది కూడా ముఖ్యమంత్రిది కానీ దాని శాఖకు సంబంధించిన మంత్రులది కానీ ఏలాంటి లేదు. నేను పదవి ఉన్నది కానీ నేను సీటు మీద వస్తున్నాగా నేను ఎట్లా బతకాలని ఎట్లా పైలట్ అని చెప్పి ఆలోచన చేస్తున్నాను. కానీ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలంటే ఎవరు కూడా ఇప్పటివరకు ఆలోచన చేస్తారు. సో పేరుకే ప్రజాపాలన లేదా ప్రజాపాలన వాస్తవంగా ఏముంది, ప్రజాపాలన ఏముంది, నువ్వు ఏం నిలబెడితే తెచ్చినావంటని చెప్పి హైదరాబాద్లో ఏంటంటే ఒక మంత్రిని కూర్చోబెట్టి ఒక దరఖాస్తు ఇస్తాను తీసుకున్నంత మాత్రం ప్రజాపాలన కాదు, ప్రజలకు మేలు జరగాలి. ఇక రేషన్ కార్డు అంటున్నావు, మేము కూడా ఇచ్చినాం 17,000 రేషన్ కార్డు. ఏముంది వాస్తవంగా చూడండి, బేరీ చేసుకోండి. మీడియా మాట్లాడితే ఏదైతే ఉందో సోషల్ మీడియా చిన్న చిన్న ఛానల్ ఉంటాయి, వాళ్ళని ఇంతవరకు ఓ రకంగా మాట్లాడి ఇప్పుడు ఏంటంటే తీసేసినట్టు మాట్లాడి ఏం చేసుకుంటూ చేసుకోపోరంట. ప్రజాపాలన అంటే అందరినీ గౌరవించాలి కదా. ప్రజలకు పరిపాలన చేసేటోళ్ళు ఏంటంటే ప్రజలకు మేలు చేయాలి. ప్రజలకు ఏం చేస్తే మా మేలు అవుతుందండి అని చెప్పి ఒకటి అడిగేటోళ్ళు ఉంటారు, తిట్టేటోళ్ళు ఉంటారు, వాళ్ళు మెచ్చుకుంటారు. 3 రకాల జనాలు ఉంటారు. కాబట్టి ఎవరు అడిగేటోళ్ళు ఉంటారంటే వాళ్ళ మీద రాలేనికి ప్రయత్నం చేయద్దు. కాబట్టి ఇప్పటికైనా ఏంటంటే ప్రజలందరూ కూడా ఎప్పుడు అవకాశం వస్తుంది, అవకాశం వస్తే మళ్ళీ కేసీఆర్కు కారు గుర్తుకు ఎప్పుడు ఓటు వేయాలని చెప్పి ఎదురు చూస్తారు ప్రజలందరూ కూడా.